స్వీట్ వర్డ్స్ అవసరం లేదండి. ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಒಂದು ಸಿಹಿಯಾದ ಮಾತುಗಳು ದೇವರಿಗೆ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. మనము దేవుని యొక్క సన్నిధిలో వచ్చినప్పుడు ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ನಾವು ಬಂದಾಗ ఒక యథార్థమైన ఒక హృదయముతో ಯಥಾರ್ಥವುಳ್ಳಂತ ಹೃದಯದೊಂದಿಗೆ ఒక పశ్చాత్తాపంతో వచ్చినట్లయితే ಒಂದು ಪಶ್ಚಾತ್ತಾಪದಿಂದ ಬರುವುದಾದರೆ ఒక సృష్టికర్తకు సృష్టి గురించి తెలిసింది. ನಾವು ಒಂದು ಸೃಷ್ಟಿಕರ್ತನಿಗೆ ಸೃಷ್ಟಿ ఇక్కడ ఏమంటా ఉంటున్నదంటే వేషధారులుగా కాకుండా ಆ ವೇಷಧಾರಿಯಾಗಿ ನಿಲ್ಲದೆ. మనము వేషధారులు అంటే ఏమండి? ఏంటండి వేషధారులు అంటే? ಆ ವೇಷಧಾರಿಗಳಂದ್ರೆ ಏನು? లేని ఉన్నట్టుగా, ఇల్లదే ఇరుವುದನ್ನು ఇರುವ ಹಾಗೆ. కొన్ని మంది ఎంత చక్కగా, నేను ఎవరిని విమర్శించటం లేదండి, ಯಾರನ್ನು ಕೂಡ ವಿಮರ್ಶೆ ఇక్కడ ಮಾಡ್ತಾರೆ. లేఖనాలు ఏమంటా అంటే ప్రార్థన చేయండి అంటే చాలా మంది ఏమంటారంటే బ్రదర్ నాకు ప్రార్థించడం రాదు అంటారు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ ಹೇಳುವಾಗ ಅನೇಕರು ಸಹೋದರನು ನನಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು ಬರುವುದಿಲ್ಲ. God don't need any scripted prayer. ಅದು ಪ್ರಾರ್ಥನೆ ಯಾವುದೇ ಒಂದು ಸ್ಕ್ರಿಪ್ಟ್ ಬೇಕಾಗಿಲ್ಲ ದೇವರಿಗೆ. మీరు రెండు మాటలు మాట్లాడను, హృదయంతో మాట్లాడండి. ಎರಡೇ ಮಾತುಗಳು ದೇವರ ಬಳಿ ಮಾತನಾಡಬೇಕು, ಹೃದಯದೊಂದಿಗೆ ఒక ಮಾತನಾಡಿ. బాధ రోదన వేదనతో దేవుని ఎట్లా మీరు మొరబెట్టండి. ರೋದನೆಯಿಂದ ವೇದನೆ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಮೊರೆ ಇಡಿರಿ. ఇక్కడ ఒక లేఖనాలు ఏమంటా ఉంటున్నాయంటే ಇಲ್ಲಿ ಸಹ ಲೇಖನಗಳು ಏನು మన ಹೇಳ್ತಾರೆ? యొక్క ప్రార్థన ఎలా ఉండాలి అంటే ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಹೇಗೆ ಇರಬೇಕು ಅಂದರೆ వేషధారణలుగా ఉండకూడదు, ನಾವು ವೇಷಧಾರಣೆಯಾಗಿ యథార్థంగా ఉండాలి. ಯಥಾರ್ಥವುಳ್ಳವರಾಗಿರಬೇಕು. అదే రీతిగా 6వ అధ్యాయము 38వ వచనం మనం చూసినట్లయితే 6ನೇ ಅಧ್ಯಾಯ 38ನೇ ವಚನ ನೋಡುವುದಾದ್ರೆ 16వ వచనం అండి, 6:16 6:14 మీరు ఇక్కడ ఒక రెండో మాట ఏమంటా ఉంటున్నానంటే మనం ఒక ఉపవాసం, దేవుడు ఎప్పుడన్నా ఉపవాసం కోరుతాడండి? ಯಾವಾಗಲಾದರೂ ದೇವರು ಉಪವಾಸವನ್ನು ಬೇಡುವವನಾಗಿದ್ದಾನೆ. అడిగాడండి ఎప్పుడన్నా మీరు ఉపవాసం ఉండండి అని? ಯಾವಾಗಲಾದರೂ ಬೇಡಿದ ದೇವರಿಗೆ ಉಪವಾಸವಿದ್ದೀರಾ ಎಂಬುದಾಗಿ. మనం ఉపవాసం స్వయ ఇచ్ఛతో అవుతామండి. ನಾವು ಉಪವಾಸವನ್ನು ನಮ್ಮೊಂದು ಸ್ವಂತ ಇಚ್ಛೆಯಿಂದ ನಾವು ಇರ್ತೇವೆ. ఆ ఒక గుడ్ ఫ్రైడే కుంక 4 సార్లు మజ్జిగ తాగితే 3 గంటలు అవుతుంది. ಆ ಒಂದು ಗುಡ್ ಫ್ರೈಡೆ ದಿನ ಕೂಡ 4 ಬಾರಿ ಮಜ್ಜಿಗೆಯನ್ನು ಕೊಡುತ್ತೇವೆ ಆ ದಿವಸಕ್ಕಾಗಿ. ఆ ఒక అర్ధ పూట ఉపవాసంకు మనం చేసే జుగాలి అంటే అంత ಆ ಒಂದು ಅರ್ಧ ಹೊತ್ತು ಉಪವಾಸ ಮಾಡಲು ಕೂಡ ಆ ರೀತಿಯಾಗಿ ಮಾಡ್ತೇವೆ. దేవుడు ఏమంటాడంటే వేషధారణలుగా మీరు ఉపవాసం చేయకండి. ನೀವು ವೇಷಧಾರಣೆಯಾಗಿ ನೀವು ಉಪವಾಸ ಮಾಡಬೇಡಿ. ఎందుకంటే ఫాస్టింగ్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ టూల్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಜೀವಿತದಲ್ಲಿ ತುಂಬಾ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ತುಂಬಾ ಬಲವುಳ್ಳದ್ದು ಉಪವಾಸ. దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చే సమర్థమైంది ఉపవాసం. ದೇವರ ಒಂದು ನಿರ್ಣಯವನ್ನು ಕೂಡ ಬದಲಾಯಿಸುವಂತ ಸಮರ್ಥವುಳ್ಳಂತದ್ದು మీరు ಉಪವಾಸ. ఉపవాసం చేయాలంటే యథార్థంగా చేయండి. ನೀವು ಉಪವಾಸ ಮಾಡಬೇಕಂದ್ರೆ ಯಥಾರ್ಥವುಳ್ಳವರಾಗಿ మీరు ಮಾಡಿ. ప్రార్థన చేయాలంటే యథార్థంగా చేయండి. ನಿಮ್ಮೊಂದು ಪ್ರಾರ್ಥನೆ ಯಥಾರ್ಥವುಳ್ಳದಾಗಿರಬೇಕು. దేవుడు ఇక్కడ ప్రతి ఒక్కరితో మాట్లాడేది ఏమంటా ఉంటున్నాడంటే ದೇವರು ಇಲ್ಲಿರುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬನಿಗೆ ಮಾತನಾಡುವ ಮಾತೇನಂದ್ರೆ మీరు వేషధారుని వల్ల కాకుండా ನೀವು ವೇಷಧಾರವಂತೆ ಇರದೆ యథార్థంగా యథార్థವುಳ್ಳವರಾಗಿರಿ. అదే లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 38వ వచనం ఏమంటా ఉంటున్నదండి? ಅದು ಲೂಕನ ಸುವಾರ್ತೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 36ನೇ ವಚನದಲ್ಲಿ ಏನು ಹೇಳ್ತದೆ? బుక్ ఆఫ్ లూక్ 6th chapter 38th verse. కాబట్టి మీ తండ్రి కనికరము గల వాడై ఉన్నట్లు ఉండుడి, తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి అప్పుడు మీ మీద 38వ వచనం అన్నమాట. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడును. మనకు అన్ని కావాలి కదా, ಎಲ್ಲವೂ ಕೂಡ ಬೇಕು. ಒಟ್ಟಿ ಇನ್ಕಮಿಂಗ್ ಔಟ್ ಗೋಯಿಂಗ್ ఉండకూడదు. ಎಲ್ಲವೂ ಕೂಡ ಒಳಗಡೆ ಬರಬೇಕು, ಹೊರಗಡೆ ಹೋಗುವಂತದ್ದು ಇರುವುದಿಲ್ಲ. నిన్న రోజున స్టేటస్ లో ఒక అర్థం చెప్తా ఉన్నాడు, మా స్టేటస్ లో అర్థం ಹೇಳ್ತಾ ಇದ್ರು. ఇలానే న్యూ ఇయర్ రోజు అందరూ దేవుని దగ్గరికి వెళ్ళారంట. ఆ దేవుడి బಳಿಗೆ ಹೋದಂತೆ అతను అడిగాడంట, దేవుడు అడిగాడంట, బాబు నీకేం కావాలి అడగండి అంటే ఆ దేవుడు ಹೇಳಿದಂತೆ ಏನ್ ಬೇಕಪ್ಪ ನಿಮಗೆ ಬೇಡಿದಾಗ ఆయన ఒక జీవితంలో ఎప్పుడు 5 పైసలు కాಣಿಕೆ వెళ్ళలేదంట. ಆತನ ಜೀವಿತದಲ್ಲಿ 5 ಪೈಸೆ ಕೂಡ ಕಾಣಿಕೆ ಕೊಡಲಿಲ್ಲವಂತೆ. కాಣಿಕೆ కాదు, ఎవరికి ఇచ్చింది ఇంకా లేదంట, ಯಾರಿಗೂ ಕೂಡ ಕೊಟ್ಟದ್ದು ಕೂಡ ಇಲ್ಲಂತೆ. ఆయన అడిగే ఒక వేడిక ఏమంటే ಆದ್ರೂ ಕೂಡ ನಿನ್ನ ಒಂದು ಬೇಡಿಕೆ ಏನಂಬುದಾಗಿ ಕೇಳಿದಾಗ దేవా నాకు ದೇವರೇ ನನಗೆ ఎలాంటి ఒక జీవితాన్ని ఇస్తావంటే ಎಂತ ಜೀವಿತವನ್ನು ಕೊಡ್ತೆ ಅಂದ್ರೆ నా జీవిత కాకూడదు, అలాంటి ఒక జీవితాన్ని ప్రసాదించు అన్నాడు. ಯಾರು ಕೂಡ ಏನು 1 ರೂಪಾಯಿ ಕೂಡ ಕೊಡಕೂడದು ಅಂತ ಒಂದು ಜೀವಿತ ಪ್ರಸಾದಿಸಿ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸಿದಂತೆ. పాప ప్రేమ కలిగిన దేవుడు, ಆ ಪ್ರೀತಿಯುಳ್ಳಂತ ದೇವರು ఇంకా వాగ్దానం చేసినవాడు ಆ ವಾಗ್ದಾನ ಮಾಡಿದ ಆತನು ఏం చేస్తాడంటే ఆ వర్కే పో అంటాడు. ಆ ಸರಿ ಹೋಗಪ್ಪ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಂತೆ. నువ్వు ఏమనుకున్నావు
అవునుగా కానీ నేను పంపించేస్తాను ಏನ್ ಬೇಡಿಕೊಳ್ಳಿ ಅದು ನಿನಗೆ ಆಗಲಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಂತೆ కదా ಹೌದಾ ఏమైంటున్నదే నా జీవితం ಏನಾಗಿದೆ ಆತನ ಒಂದು ಜೀವಿತ ఏమైంటున్నదండి జీవితం ಏನಾಗಿದೆ ಆತನ ಒಂದು ಜೀವಿತ ఆయన ముష్టివాడుగా అయిపోతున్నాడు ಆತನು ಒಬ್ಬ ಭಿಕ್ಷುಕನಾಗಿ ಬಿಟ್ಟ ముష్టివాడిని చూసారా ಆ ಭಿಕ್ಷುಕರನ್ನು ನೋಡಿದಿರಾ ఒట్టి ఇన్కమింగ్ ఉంటే ಯಾರು ಕೂಡ ಇಸಿಕೊಳ್ಳೋದೇ ಅವನಿಗೆ అతను ఎంతసేపు కూర్చుంటాడో అంతసేపు ఒట్టి డబ్బులు రావడమే ಎಷ್ಟವರೆಗೆ ಅವನು ಕೊಡುತ್ತಾನ ಅಷ್ಟವರೆಗೂ ಕೂಡ ಅವನಿಗೆ ಹಾಕುವುದೇ ఎప్పుడైనా ముష్టివాడు ఎవరికైనా ఇచ్చేది చూసారండి ಯಾವುದಾದ್ರೂ ಆ ಒಂದು ಭಿಕ್ಷುಕನು ಯಾರಾದ್ರೂ ಕೊಟ್ಟಿದ್ದನ್ನು ನೋಡಿದ್ದೀರಾ చూసారా ನೋಡಿದ್ದೀರಾ అడగడానికి ఒక అర్థంలో ఉన్నారు ಆ ಬೇಡದಕ್ಕೂ ಕೂಡ ಒಂದು ಮಿತಿಯನ್ನು ಇರಬೇಕು దేవుడు ఇచ్చిన దాంట్లో ఇచ్చేదానికి మనము సనుగుతాము ದೇವರು ಕೊಟ್ಟದಲ್ಲಿ ದೇವರಿಗೆ ಕೊಡುವುದಕ್ಕೆ ನಾವು ಗುಣಗುಡ್ತೇವೆ కదా కానుకలు పెట్టేటప్పుడు అయ్యగారు ఒక మాట అంటాడు ಆ ಕಾಣಿಕೆ ಕೂಡ ಇರುವಾಗ ಒಂದು ಐದರ ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳಿದ್ರು దేవా ದೇವರೇ మీరు ఇచ్చిన దాని నుంచి మేము మీకు ఇస్తాం ఎందుకంటే మన గుప్పెట్లో పట్టుకున్నాం ಆ ದೇವರು ಕೊಟ್ಟಂತರೂ ತಿರುಗಿ ದೇವರಿಗೆ ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ಯಾತಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಒಂದು ಬಿಗಿಯಾಗಿ ಹಿಡಿದು మన యొక్క ಹಿಡಿದಿಲ್ಲ. ఆత్మీయ జీవితాలలో ఈ యొక్క మూడో మెట్టు ఏముంటున్నదంటే ನಮ್ಮ ಆತ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಈ ಮೂರನೇ ಹೆಜ್ಜೆ ಏನಂದ್ರೆ ఇచ్చుట ನಾವು ಕೊಡುವುದು. ద cheerful givers are always blessed. ఇచ్చేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ಕೊಡುವುದನ್ನು ದೇವರು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾನೆ. నిజంగా ప్రియమైన సోదర సోదరులు నిజವಾಗಿ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರರೇ, మనం ఎన్నో సార్లు అంటాం క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుండగా అందరూ ఎన్ని మతాలు ఉన్నారు మన క్రైస్తవ మతము మన ఒక క్రిస్టియన్ మన ఒక క్రిస్మస్ వచ్చినప్పుడు అందరూ అడుగుతారు బ్రదర్ కేక్ అయితే నిల్ల పార్టీ అయితే నిల్ల కదా ಈ ಒಂದು ವಿಶ್ವದಲ್ಲಿ ಎಲ್ಲಾ ಮತಗಳಿದ್ದರೂ ಕೂಡ ಕ್ರೈಸ್ತ ಮತದ ಒಂದು ಹಬ್ಬ ಬಂದಾಗ ನಮ್ಮ ಸಹೋದರಿ ಕೇಳ್ತಾರೆ ಈ ದಿನ ಒಂದು ಕೇಕ್ ಇದೆಯಲ್ಲ ಪಾರ್ಟಿ ಇದೆ ಎಂಬುದಾಗಿ ನಮ್ಮನ್ನು ಕೇಳ್ತಾರೆ. మనం ఎప్పుడైనా అడిగామండి దీపావళికి ఏమైనా ఇచ్చారని ಎಂದಾದ್ರೂ ನಾವು ಕೇಳಿದೀವ ಬೇರೆ ಹಬ್ಬಗಳಿಗೆ ఎప్పుడో ఒకసారి సుకుమార్ గురించి అడుగుతాం మేము ಯಾವಾಗಲಾದ್ರೂ ಕೂಡ ಶಿವಕುಮಾರನಿಂದವಾಗಿ ಕೇಳ್ತೇವೆ. అయితే వాళ్ళకి ఎంతో స్వేచ్ఛ కలుగుతారండి ಅವರಿಗೆ ಎಷ್ಟೊಂದು ಸ್ವೇಚ್ಛೆಯಿಂದ ಅವ್ರು ಅವ್ರ ಕೇಳ್ತಾರೆ. ಕ್ರಿಸ್ಮಸ್ పండుగ రోజు ఎవరు పరిచయం లేనోడక ఏనాದ್ರು అయితే ಇಲ್ಲ అంటాడు. ಕ್ರಿಸ್ಮಸ್ ಹಬ್ಬದಲ್ಲಿ ಪರಿಚಯ ಇಲ್ಲದವರು ಕೂಡ ಏನಾದ್ರು ಇದೆಯೋ ಇಲ್ವೋ ಎಂಬುದಾಗಿ ಕೇಳ್ತಾರೆ. This festival is of giving. ಈ ಒಂದು ಹಬ್ಬ ಕೊಡುವುದು. నిజంగా ఇస్తాం చునమా ನಾವು ಕೊಡ್ತಾ ಇದ್ದೇವಾ? ఒట్టి మనమే మన కుటుంబము మన పిల్లలు ఇదే మన జీవితం. ಕೇವಲ ನಮ್ಮ ಕುಟುಂಬ ನಮ್ಮ ಮಕ್ಕಳು ಇದುವೇ ನಮ್ಮ ಒಂದು ಜೀವನ. ఈ యొక్క 2025 లో దేవుడు మీతో కోరేది ఏమంటున్నాడంటే ಈ 2025 ವರ್ಷದ ದೇವರು ನಿಮ್ಮಿಂದ ಬೇಡಿಕೊಳ್ಳುವುದೇನೆಂದ್ರೆ మన యొక్క ఆత్మీయ జీవితాలకు ఈ మూడు మెట్లు మనము సరిపెట్టుకోవాలి. ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಜೀವಿತದಲ್ಲಿ ಈ ಮೂರು ಹೆಜ್ಜೆಗಳನ್ನು ನಾವು ಸರಿಪಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು. మొదటి మెట్టు ఏముంటుందంటే ప్రార్థన. ಮೊದಲನೇ ಒಂದು ಹೆಜ್ಜೆ ಪ್ರಾರ್ಥನೆ. Prayer is a very powerful weapon in our ಅಸಾಧ್ಯವಾದವರು fasting. ಒಂದು ಉಪವಾಸ ಮಾಡಿರಿ. ఇంకా ఇక్కడ దేవుడు అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించాడు. ಇಲ್ಲಿರುವಂತ ಎಲ್ಲರೂ ಸಮೃದ್ಧಿಯಾಗಿ ದೇವರು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ದಾನೆ. అంత ఇయ్యకున్నాడు కొంచెం ఉందండి. ಎಲ್ಲವನ್ನು ಕೊಡದೆ ದೊಡ್ಡ ಸ್ವಲ್ಪವಾದನ್ನಾದ್ರೂ ಕೊಡಿ. దేవుడు దాన్ని మెండుగా ఆశీర్వదిస్తాడు. ದೇವರು ಹೆಚ್ಚಾಗಿ ಅದನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾರೆ. నిజంగా ప్రియమైన సోదర సోదరులు ನಿಜವಾಗಿ ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರ, మనము ఇప్పుడు వచ్చిన ఒక మాట్లాడిన ఒక అంశం ఏమంటున్నదంటే ನಾವು ಈಗ ಮಾತನಾಡಿದ ಒಂದು ಅಂಶವೇನೆಂದ್ರೆ ఈ యొక్క 2025 లో దేవుడు మనల్ని నుంచి కోరేది ఏమంటున్నది 2025 ವರ್ಷದ ದೇವರು ನಮ್ಮಿಂದ ಬೇಡುವುದೇನೆಂದ್ರೆ ఆఖరిగా ಕೊನೆಯದಾಗಿ మనము మన యొక్క జీవితాలు నిజంగా ఎన్నో మందిని మనం చూసినట్లయితే ఆ ఒక సెంట్ కంట్రోల్ లేకుండా ఎన్నో మంది మనము ఈ యొక్క సంఖ్యాకాండంలో చూసినట్లయితే ఏమంటున్నదంటే ఈ యొక్క మోషే యొక్క విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. మోషేని ఏమంటా ఉంటున్నాడు, వాళ్ళు నీళ్ళు అడిగినప్పుడు దేవుడు ఏమంటాడండి మోషేకి, ఆ ఒక బండ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి అంటారు. ಜನರು ನೀರನ್ನು ಕೇಳಿದಾಗ ಮೋಶೆ ಕೇಳಿದಾಗ ಆ ಒಂದು ಕಲ್ಲಿನ ಬಳಿಗೆ ಹೋಗಿ ಮಾತನಾಡೋದಾಗಿ ದೇವರು ಹೇಳಿದ. అయితే మోషే ఏం చేస్తాడండి, ಆದ್ರೆ ದೇವರು ಮೋಶೆ ಏನ್ ಮಾಡ್ದ, మనం ఒక్కొక్కసారి ఓవర్ యాక్షన్ చేస్తాం ನಾವು ಕೂಡ ಒಂದೊಂದು ಬಾರಿ ಒಂದು ಅತಿಯಾದ ರಿಯಾಕ್ಷನ್ ಮಾಡ್ತೇವೆ కదా, నిజంగా కదా. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయము. ಆ ದೇವರು ಹೇಳಿದ್ದನ್ನು ಹೇಳಿದ ಹಾಗೆ ನಾವು ಮಾಡೋದಿಲ್ಲ. దాన్ని చెప్పింది చెప్పినట్టు చేసేదాన్ని యాక్షన్ అంటారు. ಆ ಹೇಳಿದ್ದನ್ನು ಹೇಳಿದ ಹಾಗೆ ಮಾಡುವುದನ್ನು ಆಕ್ಷನ್ ಅನ್ನೋದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. దానికంటే కొంచెం ఎక్కువ ఇంప్రూవైజ్ చేసేదాన్ని ఓవర్ యాక్షన్ అంటారు. ಅದು ಸ್ವಲ್ಪ ನಾವು ಇಂಪ್ಲಿಮೆಂಟ್ ಮಾಡಿ ಮಾಡೋದನ್ನು ನಾವು ಓವರ್ ಆಕ್ಷನ್ ಅನ್ನೋದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ఇక్కడ మోషే ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి అక్కడికి వీళ్ళు పాపం నీళ్ళు కావాలంట అన్నారు, బండ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి. ನೀವು ನೀರು ಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡ್ಕೊತಾದ್ರೆ ಕಲ್ಲಿನ ಬಳಿ ಹೋಗಿ ಮಾತನಾಡಿ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳಿದ್ದಾರೆ. ఈయన పోయి ఏం చేశాడు, ಈತನ ಮಾತ್ರ ಹೋಗಿ ಏನ್ ಮಾಡ್ದ, ఆ ఒక బండను ఏం చేశాడంటే ఆ బండను కొట్టాడు. ಆ ಒಂದು ಕಲ್ಲನ್ನು ಹೊಡೆದನು. ఈ స్ట్రక్ ద రాక్. ಅದನ್ನು ಆ ಕಲ್ಲನ್ನು ಹೊಡೆದನು. ఆ
ఆ ఒక్క పరిణామం ఏమైంటున్నదంటే ಅದರ ಪರಿಣಾಮವಾಗಿ ಏನಾಯ್ತಂದ್ರೆ మోషే ఎవరైతే ఈ యొక్క బంధకం నుంచి వీళ్ళందరినీ విడిపించాడో ಈ ಎಲ್ಲಾ ಒಂದು ದಾಸತ್ವದಿಂದ ಏನು ಬಿಡಿಸಿದನೋ ಮೋಶೆಯು ఆ ఒక్క మోషేకి ప్రవేశం లేకుండా జరిగింది. ಆ ಒಂದು ಮೋಶೆಗೆ ಆ ಒಂದು ವಾಗ್ದಾನ ದೇಶಕ್ಕೆ ಪ್ರವೇಶ Our ಇರಲಿಲ್ಲ. God is a very serious God. ನಮ್ಮ ದೇವರು ತುಂಬಾ ಒಂದು We ಸೇರಿಸಿರುವಂತ cannot ದೇವರು. take the things very lightly, my dear. ಆ ಒಂದು ಹಗುರವಾಗಿ ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತ నిజంగా ಸಂಗತಿಗಳನ್ನ ఏం లేదు పర్వాలేదులే అన్నట్లయితే ಏನಿಲ್ಲ ಬಿಡು ಪರವಾಗಿಲ್ಲ ಅಂತ పౌరుషం ಭಾವಿಸಿದ್ರೆ కలిగిన దేవుడు. ನಮ್ಮ ದೇವರು ರೋಷವುಳ್ಳಂತ ದೇವರು. It's a very serious matter, my dear. ಇದು ಒಂದು ತುಂಬಾ ಒಂದು ಗಂಭೀರವುಳ್ಳಂತ ವಿಷಯ. ఎవరు చేయని ఒక సూపర్ న్యాచురల్ వర్క్స్ మోషే చేసినట్లయితే ಯಾರು ಮಾಡುವಂತ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನು ಮೋಶೆ ಮಾಡುವುದಾದರೆ ఒక చిన్న తప్పు కొరకై ಒಂದು ಚಿಕ್ಕ ತಪ್ಪಿಗಾಗಿ ఆయనకు ఆ ఒక పాలు తేనె ఒక ఆ దేశంలోని ప్రవేశం లేకుండా అయింది. ಆ ಒಂದು ಹಾಲು ಜೇನು ಹರಿಯುವಂತ ದೇಶದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಇಲ್ಲದೆ ಹೋಯಿತು. మొన్నటి రోజున 24లో ఎవరెవరైతే మరణించారో ಆ 2024 ವರ್ಷದ ಯಾರೆಲ್ಲವೂ ತೀರಿ ಹೋಗಿದ್ದಾರೋ వాళ్ళకు ఎవరికి అవకాశం లేదు ఇలాంటి ఒక సరిదిద్దుకోవడానికి. ಈ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ಸರಿಪಡಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಒಂದು ಅವಕಾಶವಿಲ್ಲ. God has given such a beautiful blessing to you and me. ಆ ದೇವರು ಒಂದು ಒಳ್ಳೆ ಒಂದು ಆಶೀರ್ವಾದವನ್ನು ನಮಗೆ ಸರಿಪಡಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. దేవుడు చెప్పినట్టు మనం క్రియారూపంగా చేస్తాం. ದೇವರು ಕೂಡ ಹೇಳಿದ್ದನ್ನು ಕ್ರಿಯಾತ್ಮಕವಾಗಿ ನಾವು ಮಾಡಬೇಕು. నిజంగా మెండైన దీవెనలు దేవుడు నీకు నాకు ఇచ్చారు. ದೇವರು ಅತ್ಯಂತ ಆಶೀರ್ವಾದವನ್ನು ನಿನಗೂ ಮತ್ತು ನನಗೆ ಕೊಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఎలా ఉంటున్నది మన ఆత్మీయ జీవితం? ಹೇಗಿದೆ ನಮ್ಮ ಒಂದು ಆತ್ಮೀಯ ಜೀವಿತ? మనం లోకరీతిగా జీవిస్తా ఉంటున్నాం కనుక ನಾವು ಲೋಕಾನುಸಾರವಾಗಿ ಜೀವಿಸ್ತಾ ಇರುವುದರಿಂದ మనకు కోపము సహజంగా వస్తుంది. ನಮಗೆ ಕೋಪವು ಸಾಮಾನ್ಯವಾಗಿ ಬರ್ತದೆ. ఒక కక్ష ద్వేషం ఒక జీవితాన్ని మనం జీవిస్తా ఉంటున్నాం. ದ್ವೇಷ ಇರುವಂತ ಜೀವಿತ ನಾವು ಜೀವಿಸ್ತಾ ಇರ್ತೇವೆ. ప్రేమ అనేది దరిదాపులలోనే లేదు ನಾವು మనకు. ಪ್ರೀತಿ ಅನ್ನೋದು ನಮ್ಮ ಒಂದು ಸಮೀಪದಲ್ಲೇ ಇಲ್ಲ. అయితే మనము ప్రేమించే దేవుడు ఎలాంటి ఒక దేవుడు అంటే ನಮ್ಮನ್ನು ನಾವು ಪ್ರೀತಿಸುವಂತ ದೇವರು ಎಂತ ದೇವರು ಅಂದ್ರೆ ಆತನು ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸುವಂತ ದೇವರು, క్షమించే దేవుడు కాబట్టి ಕ್ಷಮಿಸುವಂತ ದೇವರು. మనం ఆయన బిడ్డలుగా అనిపించినప్పుడు ಆತನ ಮಕ್ಕಳಾಗಿ ನಾವು ಅರ್ಪಿಸಿಕೊಳ್ಳುವಾಗ ఆయన యొక్క గుణగణాలు మనలో ఉంటున్నాయా లేదా అని మనం ఒకసారి పరీక్షించాలి. ಆತನ ಒಂದು ಗುಣಾತಿಶಯಗಳು ನಮ್ಮಲ್ಲಿ ಇವೆಯೋ ಇಲ್ಲವೋ ಎಂಬುದಾಗಿ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ప్రియమైన సోదరి సోదరుడు, ನಿಜವಾಗಿ ఇలాంటి ఒక గొప్ప దేవుని మనం సేవిస్తా ఉంటున్నాం. ಎಂತ ಒಂದು ದೊಡ್ಡ ದೇವರು ನಾವು ಸೇವನೆ ఆ ಮಾಡ್ತಾ యేసయ్య ಇದ್ದೇವೆ. ఒక్క చిటిక వేసిందంటే ಆತ ಒಂದು ಚಿಟಿಕೆ ಹಾಕಿದ್ರೆ అక్కడ ఉండే ఒక దూతలన్నీ వచ్చి ఈ యొక్క రోమ సామ్రాజ్యాన్ని తుడిచివేసి ಆ ದೇವದೂತರೆಲ್ಲರೂ ಕೂಡ ಬಂದು ಸೋಮ ಸಾಮ್ರಾಜ್ಯವನ್ನು ಅಳಿಸಿ ಹಾಕ್ತಾ ఆయన ಇದ್ದಾರೆ. చేసి ఒక సమర్థుడుగా ఉంటున్నాడు. ಅದೆಲ್ಲವನ್ನು ಮಾಡೋದಕ್ಕೆ ಆತನ ಸಾಮರ್ಥ್ಯನಾಗಿದ್ದಾನೆ. అయితే ఆయన ఒక జీవిత కాలంలో మనం చూసినట్లయితే ಆತನ ಜೀವಿತ ಕಾಲದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವಾಗ ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో ఆ ఒక శిష్యుడే అతన్ని అప్పగించాడు. ಯಾರನ್ನು ಆತನು ಆಯ್ದುಕೊಳ್ಳಲು ಶಿಷ್ಯನಾಗಿ ಆ ಒಂದು ಶಿಷ್ಯನೇ ಆತನನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಂಡನು. ఆ ఒక శిష్యుడు ఎవరైతే గొప్పగా దేవుని గురించి యేసయ్య గురించి చెప్పాడో అతనే 3 సార్లు అబద్ధం ಆ చెప్పాడు. ಯೇಸು ನಿಮಿತ್ತವಾಗಿ ಒಂದು ದೊಡ್ಡದಾಗಿ ಒಂದು ಘನವಾಗಿ ಹೇಳಿದನು. ಆ ಒಂದು ಶಿಷ್ಯನೇ 3 ಬಾರಿ ಯೇಸು ನಿಮಿತ್ತ ಪಕ್ಷಗಳನ್ನಾಡಿ. ಯಾವ పిలాత్ అయితే ఇతను నిర్దోషి అని అనుకున్నాడో అతను కొట్టడానికి అప్పగించాడు. ಯಾವ ಪಿಲಾತನು ಈತನು ನಿರ್ದೋಷಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನೋ ಆತನನ್ನು ಹೊಡೆಯಲು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟನು. ಯಾವ జనుల కొరకే యేసయ్య ఈ యొక్క లోకానికి వచ్చాడో ಯಾವ ಜನರಿಗಾಗಿ ದೇವರು ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದನು వాళ్ళే ఆ ఒక యేసయ్యను సిలువలో ಅವರೇ ಆ ಯೇಸುವನ್ನು ಸಿಲುಬೆಗೆ ಹಾಕಿದರು. ఆయన దేవునిలో ఆ ఒక యేసయ్యలో ఉండే ఒక ప్రత్యేకమైన గుణం ఏమంటున్నదంటే ಯೇಸುವಿನಲ್ಲಿ ಒಂದು ಪ್ರತ್ಯೇಕವಾದ ಗುಣ ಏನಂದ್ರೆ ఒకే ఒక వచనాన్ని చూసి ముగించుకున్నామండి. ಒಂದೇ ಒಂದು ವಚನವನ್ನು ನೋಡಿ ನಾವು ಮುಗಿಸೋಣ. లోక రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. ಲೋಕದ ಸುವಾರ್ತೆ 23వ అధ్యాయము 34వ వచనం. 33 ವರ್ಷ. యేసు తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. నిజంగా ప్రియమైన సోదరి సోదరులు, ನಿಜವಾಗಿ ಸಹೋದರ ఇలాంటి ಸಹೋದರಿಯರೇ, ఒక పాయింట్ అన్న మన ఒక జీవితాలలో జరిగిందంటే ಇಂಥ ಒಂದು ಸಂಘಟನೆ ಒಂದು ಕ್ಷಣ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಡೆದಿದ್ರೆ మన ఒక తల్లిదండ్రులు మన బలగము మన మిస్సెస్ వాళ్ళ బలగము వీళ్ళను వాళ్ళని అందరినీ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ನಮ್ಮ ಹೆಂಡತಿ ಪಕ್ಕದಲ್ಲಿರುವಂತ ಬಳಗವನ್ನು ನಮ್ಮ ಬಳಗವನ್ನು ಎಲ್ಲವೂ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ఎవరైతే ಇದ್ದಾರೆ. ఒక చిటిక వేస్తే దూతలే ಒಂದು ಚಿಟಿಕೆ ಹಾಕಿದ್ರೆ ದೇವದೂತರೇ దూతలే వచ్చి అందరినీ హతమారుస్తారు. ಎಲ್ಲರನ್ನು ಹತ ಮಾಡುತ್ತಾರೋ అలాంటి ఒక యేసయ్య ಅಂತ ಒಂದು ಯೇಸು ಸ್ವಾಮಿ తనను తాను తగ్గించుకొని ತನ್ನನ್ನು ತಾನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು వాళ్ళు చేసిన ప్రతి ఒక్క క్రియ భరించి ಅವರು ಮಾಡಿದ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳನ್ನು ಭರಿಸಿ
ಗಮನಿಸಿ ఆయన పలికి ఒకే ఒక మాట ఏమంటా ఉంటున్నాడంటే ಆತನು ನುಡಿಯುವಂತ ಒಂದೇ ಒಂದು ಮಾತು ಏನಂದರೆ తండ్రి వీళ్ళు ఏం చేస్తా ఉంటున్నారు వీరు కనుక వీళ్ళని క్షమించు. ತಂದೆಯೇ ಇವರು ಏನು ಮಾಡ್ತಾ ಇರುವುದು ಇವರು ಅನೇರಾಗಿರುವುದರಿಂದ ಇವರು ಕ್ಷಮಿಸು అలాంటి ಎಂಬುದಾಗಿ ఒక గొప్ప క్యారెక్టర్ మనలో ఉన్నది. ಅಂತ ಒಂದು ದೊಡ್ಡ ಒಂದು ಗುಣವು ನಮ್ಮಲ್ಲಿ ಇದೆಯಾ? 2024 గతం గత ಆ 2024 ವರ್ಷ ಮುಗಿದು ಹೋಗಿದೆ. ఈ యొక్క 25 లో ఉన్నప్పుడు ಈ ನೂತನವಾದ 25 ವರ್ಷದಲ್ಲಿ ನಾವು ఆయన ఒక ಇರುವಾಗ గుణగణాలు మనలో ఉంటున్నాయా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ಆತನ ಒಂದು ಗುಣಾತಿಶಯಗಳು ನಮ್ಮಲ್ಲಿ ಇವೆಯಾ ಎಂಬುದಾಗಿ ನಾವು ಪರೀಕ್ಷೆ నిజంగా ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ప్రియమైన సోదరి సోదరుడా, ನಿಜವಾಗಿ ಪ್ರಿಯ ಸಹೋದರ ఎలా ಸಹೋದರರೇ, ఉంటుంది మన ఒక ఆత్మీయ జీవితం? ಹೇಗೆ ಇದೆ ನಮ್ಮ ಒಂದು ಆತ್ಮೀಯ ಜೀವಿತ? ఏ ఒక్క పొరపాటున మనం 2025 ఎంట్రీ కాలేదండి. ಯಾವುದೋ ಒಂದು ಮಿಸ್ಟೇಕ್ ನಾವು ನೂತನವಾದ ಒಂದು ವರ್ಷದಲ್ಲಿ ನಾವು God ಹೇಗೆ has a beautiful plan and purpose in your spiritual life. ನಮ್ಮೊಂದು ಆತ್ಮೀಯ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರ ಒಂದು ಪ್ರಣಾಳಿಕೆ, ದೇವರ ಒಂದು ಉದ್ದೇಶವಿದೆ. It is not by accident we are coming to 2025. ಇದು ಕೇವಲ ಒಂದು ಅಕಸ್ಮಾತ್ ಅಲ್ಲ. 2025 ವರ್ಷದಲ್ಲಿ ನೀವು ಬರುವ ಪ್ರವೇಶ ಮಾಡುವಂತದ್ದು. ఎవరికి లేని ఒక ధన్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ಯಾರಿಗೂ ಇಲ್ಲದ ಒಂದು ಧನ್ಯತೆ ನಿನಗೂ ಮತ್ತು ನನಗೂ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ದೇವರು. దాన్ని ఎలా ఉపయోగం చేస్తావు?